జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. శ్రీరామచంద్రుడి జీవితము ధర్మము, సత్యనిష్ట, ఓర్పు, దూరదృష్టి, వివేకము, కుటుంబ విలువలు సమ్మేళనం అని వాల్మీకి రామాయణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. నేటి యువత శ్రీరాముడి నుంచి విలువలను నేర్చుకోవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. కష్ట సమయాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించడము, బాధ్యతాయుతంగా ప్రవర్తించడము, ఆత్మవిశ్వాసంతో మాట నిలబెట్టుకోవడం, అహంకారాన్ని దగ్గరకు రానియకుండా పెద్దలతో మర్యాదగా వ్యవహరించడం వంటివి శ్రీరాముడి నుంచి ప్రస్తుత యువత తప్పనిసరిగా నేర్చుకోవలసినటువంటి లక్షణాలు ఎంతైనా ఉంది. మరి సకల లోకాలలోని సద్గుణాలను ఒక రాశిగా పోస్తే తయారయ్యేదే శ్రీరామచంద్రుడి దివ్య మంగళ స్వరూపము అని అనొచ్చు. ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా, ఎన్ని యుగాలు ముగిసినా, ఎన్ని తరాలు మారినా మానవాళికంతటికి ఆదర్శప్రాయుడు శ్రీరామచంద్రుడు అని చెప్పాలి. పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎలా ఉండాలి అన్నదానికి తార్కాణము ఈ తారక రాముడు. ప్రతి యుగంలోనూ ఇటువంటి స్ఫూర్తి ప్రదాతలు అవసరం. కష్ట నష్టాలకు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితేనే అది ఆదర్శవంతమైనటువంటి జీవితం అవుతుంది. శ్రీరాముడు వంటి ఆదర్శ పురుషులను అనుసరిస్తే మన జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. అయ్యో, అట్లాంటి మహానుభావుడు ఆ విధంగా ఉన్నాడు, మనమేమాత్రము అనేటటువంటి తలంపు, భావన కలుగుతుంది. అనేక ఒత్తిళ్లకు, దుష్ప్రభావాలకు లోనవుతున్నటువంటి నేటి యువత జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్న పక్షంలో వారికి రాముడే ఆదర్శమూర్తి అన్నటువంటిది ఎటువంటి సందేహం లేదు. జీవితంలో ఒక లక్ష్యాన్ని లేదా గమ్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించాలంటే దృఢచిత్తం, పట్టుదల, ఏకాగ్రత, సహనం వంటి చాలా అవసరం. ఈ సుగుణాలన్నీ ఉన్నందువల్లే శ్రీరాముడు ఇప్పటికీ ఆదర్శప్రాయంగా పురుషోత్తముడుగా జనం గుండెల్లో నిలిచారు. విలాసాలు, విశృంఖలత్వము, పెడధోరణలు, దిశానిర్దేశం లేకుండా కాలక్షేపం చేయడం వంటి లక్షణాలు కలిగినటువంటి నేటి యువతకు శ్రీరాముడిలోని క్రమశిక్షణ, వినయ విధేయతలు, ఏకాగ్రత వంటి లక్షణాలు కొద్దిగా ఉన్నప్పటికీ కూడా చాలా బాగుపడిపోతారని చెప్పడంలో సందేహం లేదు. మరి ఇందుకు రామాయణం ఎంతగానో మార్గదర్శకాన్ని మనకి చేస్తుంది. రాముడి జీవితమే మనకు తార్కాణం. వ్యక్తిగత లాభాల కోసం, స్వార్థం కోసం కాకుండా ధర్మం కోసం నిలబడడం చాలా ముఖ్యమని శ్రీరాముడు చాటి చెప్పారు. ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు అన్నటువంటిది ఆయన జీవితం ద్వారా ప్రజానీకానికి తెలియజేశారు. తండ్రి ఇచ్చిన మాట కోసం ఆయన 14 ఏళ్ళు కఠినమైనటువంటి వనవాస జీవితాన్ని అనుభవించారు. చూసారా? కష్టాల్లో కుంగిపోలేదు. ధైర్యంగా బాధ్యతలను నిర్వర్తించడంలో ఆయన అగ్రగణ్యుడు. నేటి యువతకు ప్రధాన పాఠంగా అది మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించడము, తోబుట్టువులతో ప్రేమగా మాట్లాడటం, ప్రేమతో ఉండటం, జీవిత భాగస్వామితో మర్యాదగా, గౌరవంగా వ్యవహరించడం శ్రీరాముడి ఆదర్శమూర్తిగా, ఆదర్శప్రాయుడిగా చేసింది. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టాన్నైనా కూడా ఓర్చుకోవడం, నిజాయితీ, విశ్వసనీయతలకు కట్టుబడి ఉండడం ఆయన మహాపురుషుడని చెప్పుకోవాలి. మరి ఇక్కడ దశరథ మహారాజు గారు, నాయనా రేపు మీకు యువరాజుగా పట్టాభిషేకం చేస్తాం, కోడలు నువ్వు ఇద్దరు కలిసి ఉపవాసం ఉండండి అని రాత్రి చెప్తే ఉదయం అయ్యేసరికి ఆయన యువరాజు పట్టాభిషేకం లేదు, 14 ఏళ్ళు వనవాసం చేయాలి అన్నటువంటి దానికి కూడా ముందు ఏ విధంగా ఆయన ప్రశాంతంగా విన్నారో దశరథ మహారాజు గారు పట్టాభిషేకం అని చెప్పినప్పుడు, పట్టాభిషేకం నీకు లేదు నాయన, ఇది దశరథ రాజు గారి మాటగా నీకు చెప్తున్నాను అని కైకేయి చెప్పినప్పుడు తండ్రి మాటగా తీసుకొని అప్పుడు కూడా అంత ప్రశాంతంగానే ఉన్నారు. రాజుభోగాలు అనుభవించాల్సినటువంటి శ్రీరామచంద్రుడు అడవులకు వచ్చిన ఎటువంటి విచారాన్ని కూడా వ్యక్తం చేయలేదు. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమభావంతో, సంయమనంతో, స్థితప్రజ్ఞతతో ఎదుర్కోవాల్సినటువంటి అవసరాన్ని ఆయన తన జీవితం ద్వారా తెలియజేశారు. ఎంతో బలవంతుడైనప్పటికీ కూడా శ్రీరాముడు ఏనాడు అహంకారాన్ని ప్రదర్శించలేదండి. అహంకారం వల్లనే రావణుడు పతనం చెందాడన్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. వినయ విధేయతలతో వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని ఆయన స్వానుభవంతో కూడా మనకి తెలియజేశారు. ఆయన అన్ని వర్గాలను
ఆదరించాడు, సమభావంతో చూశారు. ఆయన అందరినీ ప్రేమించారు. అందరినీ కలుపుకొని పోవడం వంటి లక్షణాలు కలిగినటువంటి మహానుభావుడు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం, అనుచరులను ప్రోత్సహించడం ఆయనలోని మరికొన్ని గొప్ప లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. రాముడి జీవితము ఆదర్శప్రాయమైంది. నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాస లక్షణాలకు ఆయన ప్రతిరూపం. ఆయనను పూజించడం మాత్రమే కాకుండా ఆయనలా జీవించడానికి కొంత మేరకైనా ప్రయత్నించడమే నేటి యువతకు నిజమైన మార్గదర్శకము అని చెప్పుకోవాలి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో గనక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.